హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాళ క్లాస్లో వచ్చేసి హౌ టు అప్రోచ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ ఉంది కదా, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ని అసలు ఎలా చదవాలి, సో ఎటువంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి, ఇది ఎందుకంటే ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కోలాగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ఒక్కోసారి టాపిక్స్ అనేవి ప్యూర్గా అడిగేస్తారు, జనరల్ సైన్స్ నుంచి అడిగేస్తారు, ఒక్కోసారి బాగా కరెంట్ ఈవెంట్స్లో టాపిక్స్ అని అడిగేస్తారు. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఒక్కో స్టేట్మెంట్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. వీటికి సంబంధించి కంప్లీట్గా ఈ క్లాస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా చివరి వరకు చూడండి, మీకు నీట్గా అర్థమవుద్ది. టాపిక్స్ అన్నీ కూడా నేను క్లారిటీగా ఇస్తాను మీకు. ఆ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేయండి. మీకు ప్రతి ఎగ్జామ్కి చిన్న క్లర్క్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు జరిగే అన్ని ఎగ్జామ్స్ కూడా ఈ అప్రోచ్ అనేది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇవాళ మనం ఏం చూద్దామంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ టాపిక్స్ చూద్దాం, తర్వాత సోర్సెస్ ఏమున్నాయి, టాపిక్స్ ఏం చదవాలి, ఎటువంటి సోర్సెస్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం బాగా స్ట్రాంగ్ అవుతామో కూడా చెప్తాను. సో ఈ వీడియో మీరు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఈజీ అయిపోతుంది. సో చూద్దాం. సో ఫస్ట్ కొన్ని టాపిక్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు టాపిక్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ టాపిక్స్ ఇక్కడ హెడ్లైన్స్ మాత్రమే ఇవి, వాటికి సబ్ టాపిక్స్ ఉంటాయి. ఆ సబ్ టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అవేంటో చూద్దాం. మామూలుగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే మనకి ఎక్కువగా స్పేస్ టెక్నాలజీ గుర్తొస్తూ ఉంటుంది, అందరికి కూడా స్పేస్ టెక్నాలజీ గుర్తొస్తుంది. సో అంతరిక్ష పరిశోధన కావచ్చు, ఇదంతా కూడా ఈ స్పేస్ అండ్ ఇంపార్టెంట్ స్పేస్ ప్రోగ్రామ్స్ అనేవి చూసుకోవాలి. సో ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నారు కదా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఆల్మోస్ట్ మీరు 70% వరకు కరెంట్ ఈవెంట్స్ చదవాలి. అందరూ కూడా కరెంట్ ఈవెంట్సే ఫోకస్ చేయాలి బాగా. సో మీకు 1 year లోపు జరిగిన ఈవెంట్స్ అన్నీ చూసుకోండి. స్పేస్ పరంగా కావచ్చు, స్పేస్ ఈవెంట్స్, నాసా కావచ్చు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జాక్సా జపాన్కి సంబంధించింది, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇస్రో కావచ్చు, ప్రతి వాళ్ళ మిషన్స్ అన్నీ కూడా 1 yearలో జరిగినవన్నీ కూడా చూసుకోండి. సో దీంతోపాటు మీరు ఏం చెప్పాను నేను, 1 year అంటే రీసెంట్గా జరిగిన స్పేస్ మిషన్స్ మొత్తం కూడా చూసుకోండి. సో మ్యాక్సిమం వీటిలో అడుగుతారు. ఒకవేళ ఇవి మిస్ అయ్యి మీకు టఫ్గా అడగాలనుకుంటే స్టాటిక్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు ఇండియాకి సంబంధించిన స్పేస్ ప్రోగ్రామ్, మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ వచ్చేసి ఎవరు, విక్రమ్ సారాభాయ్ గారు. సో మన ఇస్రోని ఏ సంవత్సరంలో స్థాపించారు, 1969లో. దానికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది, ఆర్బిట్స్ అంటే ఏంటి, ఇట్లా వాళ్ళు మీకు వేరియేషన్ అనేది ఇస్తారనమాట. అర్థమైంది కదా. సో ఇట్లా కూడా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ 2 కూడా చూసుకోండి, క్లారిటీగా ఇవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇండిజినస్ డిఫెన్స్ టెక్నాలజీ. సో ఇండిజినస్ డిఫెన్స్ టెక్నాలజీ, సో ఇప్పుడు దీని గురించి మనం చూద్దాం క్లారిటీగా. సో ఇండిజినస్ అంటే ఏంటి, స్వదేశీ పరిజ్ఞానం. ఇక్కడ నేను అన్నీ కోట్ చేయలేదు. మన ఇండియా చేసినటువంటి మెయిన్గా మిసైల్స్ ఏమున్నాయి, సో మన స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన మిసైల్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కావచ్చు. సో ఇంకా ఏమున్నాయి, మనకి షిప్స్, మనకి వార్ షిప్స్ ఉన్నాయి కదా, వార్ షిప్స్, తర్వాత సబ్మెరైన్స్. సో సబ్మెరైన్స్ ఏమున్నాయి, ఇట్లా ప్రతిదీ ఎక్సెట్రా రిమైనింగ్ కూడా అన్ని యుద్ధ ట్యాంకులకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మీరు మన ఇండిజినస్ టెక్నాలజీ అనమాట. స్వదేశీ పరిజ్ఞానంతో అయితే ఏది జరిగిందో మనం డెవలప్ చేసే ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విశాలు, ఐఎన్ఎస్ విరాట్, ఇట్లా మీరు అవన్నీ కూడా చూసుకోండి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, తర్వాత సబ్మెరైన్స్, ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ హరిఘాటు, ఐఎన్ఎస్ వాక్షీరు, ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాలి. మనకి ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి, జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఉంటాయి, దేశాలకు మధ్య బైలేటరల్ ఎక్సైజ్ ఉంటాయి, అలానే మనకి మల్టీలేటరల్ ఎక్సైజ్ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి ఎగ్జామినేషన్ పరంగా. సో ఇట్లా మీరు డిఫెన్స్, స్పేస్ గురించి అయితే బాగా చూసుకోండి, ఎక్కువ అడుగుతారు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగేదానికి ఆస్కారం ఉంది. తర్వాత మీరు ఈ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే రీసెంట్గా మనం చూసుకుంటే E20 అంటే మనకి ఇథనాల్ 20, సో పెట్రోల్ బెండింగ్తో చేయాలి 20%, ఇదోడు కావచ్చు. తర్వాత ఇంకా మనం చూసుకుంటే రీసెంట్గా ఏమొచ్చా మనకి ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కావచ్చు, హైడ్రోజన్కి సంబంధించి కంబషన్ వెహికల్స్ ఉంటాయి కదా. సో ఇవి CNG బస్సెస్ ఉంటాయి కదా, CNG అంటారు, ఢిల్లీలో ఎక్కువ ఉంటాయి మనకి. సో బెంగళూరు, హైదరాబాద్ కూడా ఈ మధ్య మనం చూస్తున్నాము. సో ఇట్లా ఈ CNG బస్సెస్ కావచ్చు, వీటికి సంబంధించినవి. తర్వాత మనకి ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీస్ ఉంటాయి కదా. సో రెన్యూబుల్ ఎనర్జీస్ మనకి ఏముంటాయి, సోలార్ కావచ్చు, సోలారు, విండు, సో జియో థర్మల్ ఎనర్జీ కావచ్చు, టైడల్ ఎనర్జీ ఇట్లాంటి. సో కన్వెన్షనల్ ఎనర్జీస్ అంటే మనకి కోలు, ఫాజిల్ ఫ్యూల్స్ ఇవి ఉంటాయి కదా, వాటి ద్వారా వస్తాయి అనమాట. గ్యాస్, న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం, డీజిల్ వాటి ద్వారా వస్తాయి. ఈ రెన్యూబుల్ ఎనర్జీ అంటే మనకి సోలార్, విండు ఇట్లాంటివి వస్తాయి అనమాట. అవి కూడా చూసుకోండి, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి. సో మనకి అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది, సో అతిపెద్ద విండుకి సంబంధించి, టైడల్, జియో థర్మల్కి సంబంధించి ఎక్కడ ఉంది. పొగా వ్యాలీ ఉంది కదా, సో పొగా వ్యాలీ మనకి లద్దాఖ్లో ఉంటుంది. అక్కడ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో, లద్దాఖ్లో ఉంటుంది. అక్కడ ఎక్కువగా మనకి జియో థర్మల్ ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట. సో ఇట్లాంటివన్నీ కూడా కోట్ చేసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IT అనేది ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్, ఇండియాలో కాకుండా ప్రపంచంలోని నార్త్ అమెరికా కావచ్చు అన్ని దేశాలకి IT సర్వీస్ ఇచ్చేది ఒక ఇండియానే. సో మీకు తెలుసు కదా కంపెనీస్, మామూలుగా TCS తెలుసు కదా,
టీసీఎస్ 80% ఇన్కమ్ అనేది ఒక నార్త్ అమెరికా నుంచే వస్తుందన్నమాట వీళ్ళకి, నార్త్ అమెరికా నుంచి. సో కెనడా, యుఎస్ఏ, మెక్సికో అక్కడి నుంచే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇన్ఫోసిస్ ఉంది. సో ఇన్ఫోసిస్ సంబంధించినటువంటి ఆ సర్వీసెస్ కూడా వాళ్ళకి 60% ఆఫ్ ది ఇన్కమ్ అనేది వాళ్ళకి ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నార్త్ అమెరికా నుంచే వస్తాయన్నమాట. అంటే అమెరికాకి అంత పెద్ద మార్కెట్ అనమాట. ఇండియా అనేది అంత పెద్ద సర్వీసెస్, అమెరికా అనేది మనకు అంత పెద్ద మార్కెట్ ఐటీ పరంగా. కాబట్టి సర్వీస్ సెక్టర్లో మనము చాలా పెద్దగా ఉన్నాం. మనల్ని సర్వీస్ సెక్టర్లో ఏ దేశం కూడా బీట్ చేయలేదు, అంత పెద్దగా మనం ఎదిగామన్నమాట. సో మనం డైరెక్ట్ అగ్రికల్చర్ నుంచి సర్వీస్ సెక్టర్కి జంప్ చేసాం. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన ఇండియాలో లేదు సరిగా. చైనా అనేది మ్యానుఫ్యాక్చరింగ్లో హబ్గా అయింది, మన సర్వీస్ హబ్గా అంటే ఇండియా అనేది ప్రపంచంలో సర్వీస్ హబ్గా ఉందన్నమాట. సో మా సర్వీసెస్లో మన చైనా కూడా బీట్ చేయలేదు. సో అంత పెద్దగా ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ప్రతి ఒక్కటి పాలసీస్ ఏమున్నాయి. సో ఇంకా మనకి ఐటీ పరంగా ఎటువంటి క్యాపిటల్స్ కావచ్చు, బెంగళూరు, హైదరాబాద్కి సంబంధించి రీసెంట్గా ఏమి తీసుకొచ్చారు, టీ హబ్ కావచ్చు, సో టెక్నాలజీ హబ్ కావచ్చు, ఇట్లాంటి బెంగళూరుకి సంబంధించి అమెజాన్ ప్లాంట్, తర్వాత హైదరాబాద్లో పెట్టిన ప్రపంచంలో అతిపెద్ద అమెజాన్ ప్లాంట్ కావచ్చు, అమెజాన్ని స్టోర్ తీసుకొచ్చారు, యాపిల్ స్టోర్ బొంబాయిలో తీసుకొచ్చారు. ఇట్లాంటివన్నీ కూడా చూసుకోండి, ఇవి అడగడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత బేసిక్స్ ఆఫ్ బయాలజీ. సో బయాలజీ చూసుకోండి కంప్లీట్గా. నేను ఇక్కడ డిఎన్ఏకి సంబంధించి కావచ్చు, సో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ కావచ్చు, మీకు జినోమ్ అంటే ఏంటి, సో జీన్స్, జినోమ్ అంటే ఏంటి, నెక్స్ట్ జినోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ క్లోనింగ్ అంటే ఏంటి, క్లోనింగ్ గురించి చూసుకోవాలి. సో జిఎం క్రాప్స్ అంటే ఏంటి, సో జిఎం క్రాప్స్ కావచ్చు, నెక్స్ట్ ఇంకా మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా బయాలజీకి సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి. ఎగ్జామినేషన్ అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత బయోటెక్నాలజీ కూడా సేమ్ ఇట్లనే, అగ్రికల్చర్ పరంగా, మెడిసిన్ పరంగా బయోటెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి. సో ఇట్లా ఈ రెండు అయితే క్లారిటీగా చూసుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ పాలసీస్ అండ్ ఇనిషియేటివ్స్. మీకు 1 ఇయర్లో, సో 1 ఇయర్లో ఏమైనా పాలసీస్ ఇవి తీసుకొచ్చారా, అది ఎయిదరు సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా సరే. స్టేట్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైతి ఉంది కదా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మైతి ఆ మినిస్ట్రీ ఏమైనా పాలసీస్ తీసుకొచ్చిందా, ఇట్లాంటివన్నీ కూడా క్లారిటీగా చూసుకోవాలి. స్వయం పోర్టల్ ఉంది కదా, ఎడ్యుకేషన్ సంబంధించింది, ఐసీటీకి సంబంధించి, ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ టెక్నాలజీ సంబంధించింది, ఇట్లాంటివి ఏమైనా ఉంటే చూసుకోండి. దీనికంటే ముందు ఏదైనా పెద్దగా ఉన్నాయా, సో పెద్దగా ఉన్న స్కీమ్స్ ఏమైనా ఉంటాయా స్టార్టింగ్ పరంగా, అవి కూడా చూసుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ. సో ఏఐకి సంబంధించి ఏఐ యొక్క ఫాదర్ ఎవరు, ఫాదర్ ఆఫ్ ఏఐ ఎవరు, సో ఏఐని ఎటువంటి యూజ్ చేస్తున్నారు. రీసెంట్గా మనకి చాట్ జీపీటీ అని చెప్పేసి ఒకటి వచ్చింది, చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ అంటే ఏంటి, సో దీనికి సంబంధించి ఇంకా ఏఐ యొక్క హ్యూమనాయిడ్ రోబోట్స్ ఉన్నాయి కదా, సో హ్యూమనాయిడ్ రోబోట్ సోఫియా అని చెప్పేసి మొట్టమొదటి దాన్ని తీసుకొచ్చారు. సో సోఫియాకి సౌదీ అరేబియాని సిటిజన్షిప్ ఇచ్చింది. ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అన్ని కూడా చూసుకోవాలి. ఎగ్జామినేషన్ పరంగా దానికి ఆస్కారం ఉంది. సేమ్ నానో టెక్నాలజీ కూడా ఇంతే అనమాట. ఫాదర్ ఆఫ్ నానో టెక్నాలజీ ఎవరు డెవలప్ చేస్తారు, పుల్లరిన్ అంటే ఏంటి, నానో టెక్నాలజీ యొక్క యూజెస్ ఏమున్నాయి, మనకు రియల్ టైంలో నానో టెక్నాలజీ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము, ఇటువంటి ఫ్యాక్ట్స్ పరంగా కావచ్చు, ఏదైనా ఇయర్స్ గవర్నమెంట్ సెక్టర్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో ఇంత కూడా టెక్నాలజీ అనమాట. అంటే ఓవరాల్గా వీటిల్లో మీరు న్యూ ఇన్నోవేషన్స్ అనమాట. న్యూ ఇన్నోవేషన్స్ అండ్ టెక్నాలజీస్, కొత్తగా తీసుకొచ్చిన టెక్నాలజీస్, ఇన్నోవేషన్స్ ఏమున్నాయి. సో మనకి 3D ప్రింటింగ్ కావచ్చు. సో 3D ప్రింటింగ్ ఒకటి న్యూస్లో ఉంది బాగా. నెక్స్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఒకటి ఉంది. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ, మెటాకి సంబంధించి, ఫేస్బుక్ సంబంధించి మెటావర్స్ అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీకి సంబంధించి కావచ్చు. తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చారు. ఇట్లా ఈ పాయింట్స్ అన్ని కూడా ఇట్లా అడుగుతూ ఉంటారు. కాబట్టి రీసెంట్గా 1 ఇయర్లో ఉన్న కొత్త టెక్నాలజీస్ ఇవన్నీ కూడా చూసుకోండి, అడిగేదానికి ఆస్కారం ఉంది. సో ఫైనల్గా వచ్చేసి ఇక్కడ మీకు బేసిక్స్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సంబంధించి ఎస్ఎస్సి స్టాండర్డ్ అనమాట, 10th క్లాస్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి బేసిక్స్ అన్ని కూడా చూసుకోండి. కెమికల్ రియాక్షన్స్, ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండండి. ఎగ్జామినేషన్ పరంగా దానికి ఆస్కారం ఉంది. ఈ స్పేస్లో మీరు ఈ మధ్య బాగా న్యూస్లో ఉన్నాయి స్పేస్ టెలిస్కోప్స్ అనమాట. జేమ్స్ వెబ్ టెలిస్కోప్స్, తర్వాత హబ్బుల్ టెలిస్కోపు, 30 మీటర్ అల్లే టెలిస్కోప్ కావచ్చు. నెక్స్ట్ మీకు ఇట్లాంటివన్నీ కూడా అడిగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోండి. సో చంద్రశేఖర్ టెలిస్కోప్ ఇండియాకి సంబంధించింది కదా, అట్లాంటివి కూడా చూడాలి. ఇవన్నీ కూడా టాపిక్స్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఈ విధంగా చదువుకోవాలి. అయితే ఇప్పుడు మీకు నెక్స్ట్ నేను సోర్సెస్ అనమాట, సోర్సెస్ గురించి చూద్దాం. సో సోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి, సోర్సెస్ అనే విధంగా ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎటువంటి సోర్సెస్ చదవాలో ఇప్పుడు మనం చూద్దాం. సో సోర్సెస్లోకి వెళ్ళే ముందు మీరు అందరూ కూడా ప్లే స్టోర్లో నుంచి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు అక్కడ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటాయి కదా, కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ప్రతి మంత్. సో 25 to 30 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇవి మోస్ట్ ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్, మీకు చాలా వరకు వెళ్ళిపోతుంది. తర్వాత ఏదైనా కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి కదా, నేను యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయడంత టైం లేకుంటే నేను అక్కడ పీడిఎఫ్లు పెట్టేస్తాను. మన యాప్లో వచ్చేసి పీడిఎఫ్లు అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఇది కూడా తర్వాత కోర్సెస్ అనేవి బెస్ట్ కంటెంట్ కోర్సెస్ ఉన్నవి తక్కువ ప్రైస్లో మీకు ప్రొవైడ్ చేస్తాం. అన్ని కోర్సెస్ కూడా తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థమయ్యే విధంగా అన్నీ ఉంటాయి. సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వాటికి సంబంధించి చూడండి, మీకు చాలా వరకు అర్థమవుతుంది. తర్వాత టెస్ట్ సిరీస్ కూడా తక్కువ ప్రైస్లో మీకు స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రతి ఆప్షన్స్కి నీట్గా ప్రతిదీ ఉంటుంది. చాలా బాగుంటుంది ఎక్స్ప్లెనేషన్ మన దాంట్లో. తక్కువ ప్రైస్లో మీకు పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే క్వాలిటీలోనే మనం కూడా టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. చూడండి, ఇది ఈ కోర్సెస్లో మీకు ఫస్ట్ క్లాస్ ఉంది కదా, సో ఫస్ట్ క్లాస్ అనేది ఫ్రీగా ఉంటుంది. అందరికీ చూసి నచ్చితే తీసుకోండి. గైడెన్స్ ప్రోగ్రామ్స్
ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఆఫీస్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి మీరు డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. సో ఇట్లా సో టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి, మీకు చాలా వరకు డేటా అనేది అందుతుంది. తర్వాత సోర్సెస్ అనమాట, సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సెస్ అనేది మామూలుగా ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి, అవి చదవగలిగితే చదవండి. లేదు సైన్స్ అండ్ టెక్నాలజీ మాకు చదివేంత టైం లేదు, బుక్స్ అనేవి లేవు, ఎక్కువగా బుక్స్ తీసుకున్నా కూడా ఇప్పుడు చదివేంత టైం లేదు అనుకుంటే ఒక కోర్స్ అనేది నేను ప్రిపేర్ చేసి పెట్టాను. సైన్స్ అండ్ టెక్నాలజీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక కోర్స్ ఉంది. సో చాలా తక్కువ ప్రైస్లో మంచి కంటెంట్, మొత్తం 7 వీడియో లెక్చర్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ మీకు ఇది ఒక 8 అవర్స్ 7 to 8 అవర్స్ మాత్రమే ఉంటుంది. 7 to 8 అవర్స్ కోర్స్ ఉంటుంది. వండర్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి మీకు నాసా మిషన్స్ ఏమున్నాయి, మనకి ఇస్రో మిషన్స్ కావచ్చు, అదర్ స్పేస్ ఏజెన్సీ మిషన్స్ కావచ్చు, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, విటమిన్స్ కావచ్చు, హెల్త్ అండ్ డిసీజ్ సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా అక్కడ మెన్షన్ చేస్తాం. డిఫెన్స్ సంబంధించి మొత్తం అనమాట. హిస్టరీ నుంచి మీకు పాత రోజుల్లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా స్టార్ట్ అయింది స్పేస్ కావచ్చు, హిస్టరీ నుంచి ప్రజెంట్ సో కరెంటు ఉన్నటువంటి అన్ని అప్డేట్స్తో అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మొత్తం కోర్స్ ఉంది. చూడండి చాలా తక్కువ ప్రైస్లో ఉంది, మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవుతుంది. తర్వాత మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటే ఉన్న ప్రసన్న కృష్ణ సీమోషన్ బుక్స్ ఉంటాయి, వీళ్ళు కూడా రెఫర్ చేయండి. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ సమ్మరీస్ మీకు ఏమైనా చికెన్ కూడా తీసుకోండి. సో మీరు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అయితే కంపల్సరీ 1 year. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఖచ్చితంగా మీరు 1 year ఉన్నటువంటి మొత్తం కూడా చదవాలన్నమాట. 1 year ఉన్న కరెంట్ ఈవెంట్స్ అన్ని కూడా చూసుకోవాలి. 6 months కాకుండా 1 year చూసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు ఫాలో అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఖచ్చితంగా మీరు ఒక అప్రోచ్ అనేది వస్తుందన్నమాట. సో ఇట్లా నేను ప్రతి సబ్జెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఇవన్నీ కూడా మనము టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము అనమాట. గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాము. ఇందులో ప్రతి సబ్జెక్ట్ తీసుకుంటాను నేను. తెలంగాణకు సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ తీసుకొని సబ్జెక్ట్ ఇట్లా ప్రతిదానికి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట నీట్గా అక్కడ. సో నీట్గా సబ్జెక్ట్స్ చేస్తాము. జూమ్ సెషన్స్ ఉంటాయి కదా, ఈ జూమ్ సెషన్స్లో కూడా మొత్తం తీసుకొని మీకు ఇస్తూ ఉంటాం. సో ఒకవేళ ఎవరైనా గైడెన్స్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలంటే త్వరగా జాయిన్ అయిపోండి, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి. మేము తర్వాత జాయిన్ చేసుకోము, ఎందుకంటే మేము జాయిన్ చేసుకొని స్ట్రాటజీ అనేది సరిగా వర్కౌట్ అవ్వదు. సో మీరు ఎవరైనా గైడెన్స్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఇమీడియట్గా వాట్సాప్ ఉంటుంది, మన టీము వాట్సాప్ కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ నెంబర్ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మాకు గైడెన్స్ కావాలని చెప్పేసి మీరు తీసుకోవచ్చు. సో మన దాంట్లో గైడెన్స్ టెస్ట్ సిరీస్ కలిపి ఓన్లీ 1699 మాత్రమే. సో మీకు బయట ఒక టెస్ట్ సిరీస్ ప్రైస్కే మనము టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము, ప్లస్ గైడెన్స్ కూడా ఇస్తున్నాము. దీనివల్ల మీకు ప్రిపరేషన్ అనేది చాలా వరకు కూడా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. ఇది ఒకటి చూసుకోండి. ఓన్లీ టెస్ట్ సిరీస్ మనకి ఆల్మోస్ట్ 799 వరకు ఉంది, 999 వరకు ఉంది ఈ టెస్ట్ సిరీస్ అనేది. ఇక్కడ మీకు ఓన్లీ 699లోనే 2 ఇస్తున్నాం, టెస్ట్ సిరీస్ గైడెన్స్. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా మీరు కాంటాక్ట్ అయ్యి గైడెన్స్ అనేది జాయిన్ అవ్వడం మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. సో నెక్స్ట్ ఏమైనా ఉన్నాయో మన యూట్యూబ్ ద్వారా అందిస్తూ ఉంటాను. పీడిఎఫ్లో ఏమైనా ఉంటే మన యాప్లో టెలిగ్రామ్లో పెడుతూ ఉంటాను, అక్కడ మీరు జాయిన్ అవ్వండి. నేను మీ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.